సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ధనురాశి వారికి గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. దశమ కేంద్రంలో రవిగ్రహం యోగిస్తూ ఉండడం, శుక్రుడు లాభస్థానమందు అనుకూలంగా ఉండడం, అలాగే చంద్రబలం ఉండడం వెరసి 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి రానున్నాయి. దీనివల్ల అనుకూలత పెరగడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంటుంది. దశమంలో రవిగ్రహం యొక్క సంచారం ఉండడం వల్ల అర్ధసిద్ధి సదారోగ్యం బంధు సంతోషవర్ధనం అంటూ ఉన్నది శాస్త్రం. అనగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ వ్యవహారాదులలో ఏదైనా కొద్దిపాటి సమస్యలు ఉంటూ ఉండి మానసికంగానో శారీరకంగానో ఉన్నతాధికారుల వలనో తోటి ఉద్యోగస్తుల వలనో ఏదైనా ఒకంత అసహనాన్ని అనుభవిస్తూ ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి ధనురాశి వారు ఆ వాతావరణాన్ని దాటి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళగలుగుతారు. మానసిక ప్రశాంతతని అనుభవించగలుగుతారు. అలాగే వృత్తి ఉద్యోగాదులలో ఒక పటుత్వాన్ని, స్థిరత్వాన్ని సంపాదించుకోగలుగుతారు. ఈ ఉద్యోగం పోతుందేమో లేదా ఈ పని పోతుందేమో అని బాధపడి భయపడాల్సినటువంటి పరిస్థితులు ఉండవు. దశమంలో దిగ్బలయుక్తుడైనటువంటి రవిగ్రహం కొంత స్థిరత్వాన్ని ఏర్పాటు చేస్తారు, అస్తిత్వాన్ని కాపాడుకునేటువంటి విధంగా చేస్తారు. 10 మందిలో చులకనగా అయిపోకుండా మీ శక్తి సామర్థ్యాల మేరకు మీరు కష్టపడేటువంటి విధంగా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు రవిగ్రహం. అలాగే లాభస్థానంలో ఉన్న శుక్రుడు కొన్ని కొత్త మెళకువలు నేర్చుకునేలాగా, ఏదైనా ఉద్యోగంలో ఉంటే కొత్త సాఫ్ట్వేర్ నేర్చుకునేలాగా లేదా కొత్త పని ఎలా చేయాలో నేర్చుకునేలాగా ఇలా కొంత సపోర్ట్ దొరుకుతుంది. టెక్నికల్గా కానీ లేదా జ్ఞానం పరంగా కానీ కొంత మీరు అభివృద్ధి చెందేటువంటి విధంగా ధనురాశి వారికి ఈ గ్రహస్థితి దోహదపడుతుంది. ఈ 2 గ్రహాల తాలూకు సపోర్ట్ చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. ఆ మార్పు కూడా గత వారాలతో పోల్చుకుంటే ఈ వారం మీరు ప్రస్ఫుటంగా గమనించగలుగుతారు. అలాగే కుటుంబపరమైనటువంటి విషయాలు కొంత మిశ్రమంగా ఉన్నాయి. అర్ధాష్టమ రాహు యొక్క దోషం ఉన్నది. అలాగే రాహుపై శని యొక్క కర్తరి ప్రభావం ఉన్నది. వక్రించి ఉన్న శనేశ్వరుడితోటి ఈ వారంలో చంద్రుడు అలాగే రాహుతోటి చంద్రుడు కలవబోతూ ఉన్నారు కాబట్టి కుక్కలకి దూరంగా ఉండండి. అలాగే ఈ విషపూరితమైనటువంటి పాకే జంతువులు, ఈదే జంతువులతోటి జాగ్రత్తగా ఉండండి. 4 కాళ్ళ జంతువులతోటి అప్రమత్తంగా ఉండడం ఈ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. విద్యార్థులకి గ్రహగతులు సానుకూలంగా ఉన్నాయి. ఏకాగ్రత పెరుగుతూ ఉంటుంది. గురువు యొక్క అనుగ్రహం అవసరం. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత ఒత్తిడిని దూరం చేస్తూ ఉంటుంది, కొత్త అవకాశాలను ఇస్తుంది, మానసిక ప్రశాంతతని కలగజేస్తుంది. ధనురాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. బుధవారం నాడు ప్రత్యేకించి వినాయకుడి దేవాలయానికి వెళ్ళి బెల్లాన్ని సమర్పణ చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు.